నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ఈ వారంలో కొన్ని విషయాల్లో బాగా అలసిపోయినట్టుగా, రెస్ట్లెస్గా అనిపిస్తుంది. అంటే మేబీ మీకు సంబంధించిన బంధువులు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినా, కొన్ని సర్జరీస్ జరిగినా, ఏం జరిగినా అక్కడ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం కానివ్వండి, అక్కడే స్టే చేయడం కానివ్వండి, అట్ దే టైం ఇంట్లో పిల్లలకి సంబంధించిన విషయాల్లో, స్కూల్కి సంబంధించిన విషయాల్లో కొంచెం బిజీగా టైం స్పెండ్ చేయడం కానివ్వండి, అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, పర్సనల్ లైఫ్కి సంబంధించి ఇలా ప్రతి విషయంలో కూడా కొంచెం అలసిపోయినట్టుగా, ప్రతిదీ కూడా బ్యాక్ టు బ్యాక్ నాకు కనీసం గ్యాప్ అనేది కూడా లేకుండా ప్రతిదీ ఏంటో అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అనుకునేలాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అండ్ అంతేకాకుండా ఫినాన్షియల్గా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి కూడా ట్రై చేయండి. వర్క్ లోడ్ కూడా అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంచెం వర్క్ లోడ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అలాగే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే రెస్ట్లెస్గా పనిచేయడం, అంటే మేబీ కొన్ని శుభకార్యాల్లో కానివ్వండి, హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏదైనా అంటే స్పోర్ట్స్ కానివ్వండి, స్పోర్ట్స్లో ఉండేటోళ్ళు కానివ్వండి, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ రాశికి సంబంధించిన వ్యక్తి చాలా రెస్ట్లెస్గా పనిచేయడం కానివ్వండి, ఆ టైంలో ఈ వీక్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల సరైన టైంకి ఫుడ్ తీసుకోలేకపోవడం కానివ్వండి, నిద్ర సరిపోకపోవడం, నిద్ర లేకపోవడం కాదు, నిద్ర కావలసినంత లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ టైంలో మీరు కంప్లీట్గా రెస్ట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అలాగే పనులు కూడా
ప్రతీదీ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని చేసుకునేలాగా ప్రయత్నం చేయండి. దీనివల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీరు బ్యాక్ టు బ్యాక్ చేసుకున్నట్లయితే. సో, ఎక్కడ మిస్‌బ్యాలెన్స్ అవుతుందనేది ఒకసారి గ్రహించండి. అలాగే పాస్ట్‌లో జరిగిన కొన్ని విషయాలు తలుచుకొని బాధపడే అవకాశం ఉంటుంది. మేబీ అప్పుడు నేను రైట్ డెసిషన్ తీసుకుంటే బావుండేదేమో, అప్పుడు నేను సరైన డెసిషన్ తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయేమో, లేకపోతే ఈ పర్సన్‌ని నేను నమ్మకుండా ఉండాల్సింది, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ నేను చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి మీ గతంలో జరిగిన విషయాల గురించి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కొంచెం రిగ్రెట్ అవుతూ ఉంటారు. దయచేసి పాస్ట్‌లో జరిగిన విషయాలు కానివ్వండి, లాసెస్ కానివ్వండి అక్కడే వదిలేయడం చాలా మంచిది. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇందులో చాలామంది వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు కొన్ని తంత్ర విద్యలు కానివ్వండి, కొన్ని స్పిరిచువాలిటీకి సంబంధించిన రహస్యాలు కానివ్వండి, ఏవైనా రహస్య విద్యలు కానివ్వండి, అంటే విచ్ క్రాఫ్ట్ లాంటివి అనుకోవచ్చు. లేదు తాంత్రిక విద్యలు అనుకోవచ్చు. వీటితో పాటుగా వాటికి సంబంధించిన ఆలయాలు కానివ్వండి, అంటే తాంత్రిక పూజలు జరిగే ఆలయాలు కానివ్వండి, చేసే గురువులను కానివ్వండి, అంటే ఆ పండితులు ఉంటారు కదా! వాళ్ళని కానివ్వండి, లేతే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి, లేకపోతే దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి, దానికి సంబంధించిన ఆలయాలు సందర్శించాలి, ఆ రహస్యాలేంటో తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఎంతూసియాస్టిక్‌గా ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే మీ లైఫ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు చాలా రహస్యంగా ఉంచాలి. ప్రతీదీ కూడా అందరికి చెప్పడంతో మనకు రావాల్సిన సక్సెస్ లేట్ అవుతుందేమో, ముందే రివీల్ చేయకుండా మనకంటూ సక్సెస్ వచ్చిన తర్వాతనే మనం 10 మందితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటారు. అలాగే బ్యాంక్ లోన్స్‌కి ట్రై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, బ్యాంక్ లోన్స్‌కి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఆ డాక్యుమెంట్ అనో, లేకపోతే ఇవి సరిగా లేవనో, ఏదో ఒక రీజన్స్‌తో పోస్ట్‌పోన్ అవుతామో, డిలే అవుతామో ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా లోన్‌కి సంబంధించిన శుభవార్త ఈ వారంలో వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుంటే, గతంలో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసున్నా, మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచున్నా రావాల్సిందున్నా, ఇంక అవి రావు అనుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఈ వారంలో మీకు ధనలాభం అయితే ఉంది. ధనం ఖచ్చితంగా వరిస్తుంది. అలాగే ఎవరికైనా బిజినెస్‌కి సంబంధించి మంచి ప్లాన్ ఉంది. కానీ దానికి సరిపడా డబ్బు నా దగ్గర లేదు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అనుకునే వాళ్ళకి కూడా ఈ వారం శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. మేబీ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే పార్ట్నర్స్ మీకు యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న విమెన్స్ ఎవరైతే ఉన్నారో బాగా బిజినెస్ పరంగా రాణిస్తారు. సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇంటికి సంబంధించి, అలాగే పాత ఇంటికి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇంటికి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా సరే వేగవంతంగా పనులైతే పూర్తి చేయగలుగుతారు. స్టూడెంట్స్‌కి కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాల్లో, అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి వేరే కంట్రీలో కానివ్వండి, వేరే స్టేట్‌లో కానివ్వండి, ఎవరైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే గనక వాటన్నిటికి సంబంధించి ఈ వారం ఎక్కువ ట్రావెల్స్ అంటే విదేశాలకు కానివ్వండి, లేతే ఇతర రాష్ట్రాలకు కానివ్వండి, ఎక్కువ వర్క్ పరంగా మీరు ట్రావెల్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రమోషన్స్‌కి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.